ఓకేనా. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలకి, నా తోటి సహోదరులకి, అలాంటి అక్కలకి, ముఖ్యంగా జీలకర్ర ముల్లడాన్ గారికి, గిరిబాబాన్ గారికి, మన పెద్దలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మన ఎంఆర్పిఎస్ మనం అనుకుని సాధించాం. అలాగే ఇలాంటి సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా మన కనపాల జోసెఫ్ గారిని పైకి స్టేజ్ మీదకి ఆహ్వానించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తన తరపున ఆహ్వానించాలని కోరుకుంటూ జోసెఫ్ గారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలండి. సామాజిక ఉద్యమ నమస్కారాలండి. మా యొక్క ఈ వర్గీకరణ పోరాటంలో సమాజం మొత్తం సహకరించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానం దళితుల్లో 59 కులాలు ఉంటాయి. 59 కులాల్లో అసమానతలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే అభివృద్ధికి నోచుకోక ఇన్ని సంవత్సరాలుగా మన 78 సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధికి ఇంకా వెనకబడే ఉన్నారు. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరిగి అట్టడుగున ఉన్న వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లని వారు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 7 బెంచి ధర్మాసనం వర్గీకరణ రాష్ట్రాల వారీగా జనాభా నిష్పత్తి ప్రకారం మీరు చేసుకోవచ్చని తీర్పునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క వర్గీకరణ విజయోత్సవ సభ అని అభినందన సభ అని మేము ఏర్పాటు చేసి మన కువైట్ దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరి పార్టీ పెద్దల్ని అలాగే మా యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దలు నాయకులు అందరినీ ఆహ్వానించడం జరిగింది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కనిపాముల జోసెఫ్ రాజు అండి. అలాగే మనకి గౌరవనీయులు జీలకర్ర మురళీ లాయర్లు గారు, కాపు సంఘం అధ్యక్షులు, ఎన్ఆర్ఐ కువైటు జనసేన పార్టీ నాయకులు, వారు వేదిక మీద అలంకరించి మా యొక్క ఈ సందర్భాన్ని బట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇంకోటి ఒకసారి పట్టుకో రమేష్, నువ్వు కూడా పట్టుకో రమేష్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంలో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ముందుగా కువైట్లో దళిత సోదరులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కువైట్లో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సోదర సమానులు గౌరవనీయులు శ్రీ శెట్టెం ప్రసాద్ గారికి, జోసఫ్ బాబు గారికి, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా గడ్డం జయచంద్ర గారికి, దిగుమర్తి ప్రసాద్ గారికి, అదేవిధంగా పులివెల్ల వెంకటేశ్వరరావు గారికి, ఏడుకొండల గారికి, సత్యనారాయణ గారికి, సాయిబాబు గారికి, రమేష్ గారికి, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి, సుధాకర్ గారికి, వెంకటేశ్వర్లు చంటి గారికి, వారందరికీ కూడా పేరు పేరున ఒకసారి చప్పట్ల ద్వారా మీరు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతన అన్నట్టుగా దేశం కాని దేశంలో కూడా మన సాంప్రదాయాలను, మన విలువలను, మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి విధానంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్ఆర్ఐ కువైట్ వారు గత ఎన్నో దశాబ్దాలుగా వెనకబడి ఉండి మా హక్కులు, మా యొక్క విధి విధానాలు, మా బిడ్డలకు అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా వెనకబడిపోతున్నాము అనేటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా కనీసం మాదిగాని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వారందరి కొరకు ఒక ఆణిముత్యంలా పుట్టినటువంటి మన అన్న, మనందరి ప్రీతమ నాయకుడు గౌరవనీయులు ఈ సందర్భంగా మరొక్కసారి మన మందకిష్ట మాదిగ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే గత 30 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా మందకిష్ట మారిగానే ఆ మాదిగ ఆనిముత్యముల ఈ యొక్క జాతిలో ఉప్పెనలా ఉప్పొంగి జాతి కోసం అనేక కష్టాలు, అనేక కన్నీళ్ళు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, జైలు పాలై తన జీవితాన్ని సర్వప్రణంగా పెట్టి ఈరోజు తన త్యాగాన్ని ఈ మాదిగ బిడ్డల, దళిత బిడ్డల యొక్క కష్టాలని, కన్నీళ్ళను గుర్తించి ఈ యొక్క దళితుల రిజర్వేషన్ పోరాటంలో ఏబిసిడిగా గుర్తించి వర్గీకరణ చేసే ప్రయత్నంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈనాడు పెద్ద ఎత్తున కువైట్లో ఉన్నటువంటి మన దళిత అక్క చెల్లెళ్ళు, దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా వారందరికీ కూడా అభినందనీయం. నిజంగా ఇకపోతే ఒక కార్యక్రమం చేయాలంటే పట్టుదల అవసరం. ఆ పట్టుదల స్ఫూర్తితో మనం కూడా కువైట్లో మన బిడ్డల త్యాగఫలం కోసం, మన భావితరాల బిడ్డల ఔన్నత్యం కోసం, వాళ్ళకు అందాల్సినటువంటి ఫలాల కోసం పోరాటం చేసినటువంటి మందకిష్ట మాదిగ్ గారిని మనం సన్మానించుకొని ఆయన్ను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కువైట్లో కూడా ఏర్పాటు చేశారంటే అది మామూలు విషయం కానే కాదు. మరొకసారి మీ అందరికి కూడా నేను చేతులు జోడించి నమస్కరించుకుంటూ ఇకపోతే 2 మాటలు మన మందకిష్ట మాదిగ్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ సభలో ఉంది. ఎందువల్లంటే తను పీపుల్స్ వార్ గ్రూప్ నుండి, కష్టాల నుండి, దళిత బిడ్డలు పడుతున్నటువంటి విధానాల నుండి ఆ యొక్క కష్టాల్లో పుట్టినటువంటి ఆనిముత్యం మన మందకృష్ణ గారు. మందకృష్ణ గారు 1999లో 98లో రాజంపేటకు వచ్చాడు. కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. అప్పట్లోనే నాకు ఎందువల్లంటే మా ఇంట్లో ఉన్నటువంటి, మా ఇంటి దగ్గర పనిచేస్తున్నటువంటి దళిత సోదరులు ఆ రోజుల్లోనే తీసుకెళ్ళి మందకృష్ణ మాదిగ్ గారికి, చిన్న వయసు అప్పుడు నాకు 10 అయిపోయింది, ఇంటర్మీడియట్ డిగ్రీ డిస్కంటిన్యూ అయినా కూడా తీసుకెళ్ళి పరిచయం చేసి రాజంపేటలో ఒక ట్రాక్టర్పై ఆయన యొక్క ప్రసంగాన్ని ఆ రోజుల్లో విన్నటువంటి మీ మురళి గారిని, ఇకపోతే మందకృష్ణ మాదిగ్ గారి ఉద్యమాలు, ఆయన యొక్క కష్టాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈరోజు రాత్రి దాకా కాదు, రేపు పొద్దున్న దాకా ఉంటాయి. ఈ మధ్యలో 2018లో కువైట్లో కాపు సంఘం ద్వారా ఉగాది సంబరాలు చేసుంటే అన్నగారికి కూడా ఆ రోజుల్లో నేను వీసా పంపించాను.
కృష్ణ అన్నగారితో ఉన్నటువంటి బంధము మాకు ఈ పొద్దుటి కూడా చాలా చక్కటి. నెలకో 2 నెలలకో 5 నెలలకో అన్నగారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలు ఇరిగినప్పుడు కూడా అన్నగారిని ఫోన్ చేసి పరామర్శించి, అన్న నువ్వు జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, జాతి అభివృద్ధి కోసం, దళిత బిడ్డల ఔన్నత్యం కోసం మీరు చేస్తున్న పోరాటం నిజంగా ఎప్పుడు వృధా కాదన్నా. దేవుడి రూపంలో ఏదో ఒక రోజు దేవుడు దిగి వస్తాడు, మీ యొక్క దళిత బిడ్డల ఫలితాలు అందుతాయి అనగానే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం గుర్తించి ఈ యొక్క వర్గీకరణలో ABCD చేసి ఈ యొక్క దళిత బిడ్డలందరినీ కూడా సమానంగా ఈరోజు ఇంకొక మాట, నేను ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను భరతమాత బిడ్డగా గర్వంగా ఈ మాట ఈ సభ ద్వారా తెలియజేస్తూ, ఎందువల్లంటే ఒక వర్గం గుర్తించి గొప్పగా చెప్పినప్పుడు ఇంకొక వర్గం బాధపడుతుంది. అయినా కూడా నేను ఏ వర్గానికి ఏ మతానికో ఏ కులానికో నేను వ్యతిరేకం కాదు. జిలకర మురళీ రాయలు అనే వ్యక్తి కువైట్లో తెలుగువారి సేవకుడిగా భరతమాత బిడ్డగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే తెలంగాణ ప్రాంతం, ఇప్పుడంటే తెలంగాణ, అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ ప్రాంతంలో కొమరయ్య కొమరమ్మకు ముద్దుల బిడ్డగా 10వ బిడ్డగా జన్మించినటువంటి మందకృష్ణ గారు అంచెలంచెలుగా పోరాటాలు చేస్తూ జాతిలో పడినటువంటి కష్టాలన్నిటి కూడా తన కళ్ళతో చూసి గుర్తించి, అయ్యా నా జాతి బిడ్డలు వెనకబడిపోతున్నారు, నా జాతి బిడ్డలంతా బాగుండాలా, అన్ని రంగాల్లో ఆయనకు రావాల్సినటువంటి మా జాతికి రిజర్వేషన్ ఏదైతే విద్య, ఉద్యోగ, వైద్య అన్ని రంగాల్లో కూడా ముందంజలో నా సామాజిక వర్గం ఉండాలా అనేటువంటి తపన పడినటువంటి మన మందకృష్ణ మాదిగ గారి ఈ యొక్క పోరాటాన్ని, దళిత బిడ్డల యొక్క ఈ యొక్క మాదిగ సోదరుల యొక్క విధి విధానాలను కష్టాలను గుర్తించి ఈరోజు ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు అనేది ఇంకా కూడా పూర్తి కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దళిత మాదిగ సోదరులకు అందాల్సి ఉన్నటువంటి, నిజంగా మా అక్క చెల్లెళ్ళు ఈనాటికి కూడా దళిత సోదరులు, మా అక్క చెల్లెళ్ళు, మాదిగ అక్క చెల్లెళ్ళు ఈనాటికి కూడా అనేక పల్లెల్లో కనీసం వెనకబడి ఉండారంటే ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు కొంత మార్పు వచ్చి సమాజంలో యొక్క విధి విధానాలు మారి ఈరోజు కూడా అంచెలంచెలుగా సామాజిక చట్టసభల్లో కూడా ఇప్పుడు మాదిగ సోదరులకు వచ్చిన రిజర్వేషన్ల గురించి నేను ప్రత్యేకించి చెప్పబడలేదు. చట్టసభల్లో కూడా మాదిగ సోదరులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ ఆ ఫలితాలను అన్నిటి కూడా ఈరోజు గర్వంగా భారతదేశంలో మాదిగ అని చెప్పుకున్నారంటే కారణం దానికి మందకృష్ణ మాదిగ గారని చెప్పి మరొకసారి మీరు ఈ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందువల్లంటే ప్రతి జాతిలో కూడా ఎవరో ఒకరు ఆణిముత్యం అనేది బయటకు వచ్చి ఆ యొక్క జాతి గొప్పతనాన్ని, జాతి కష్టాన్ని వెలికి తీసే ప్రయత్నంలోనే ఎవరో ఒకరు ఆ జాతిలో వస్తారు. కాబట్టి ఈ యొక్క మన మాదిగ జాతిలో సోదరుడు మందకృష్ణ మాదిగ గారు రావడం, ఆ యొక్క కష్టాలన్నిటి కూడా ఈరోజు ఒక మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి కొన్ని లక్షలాది మంది సభకు మన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు వచ్చి, మోడీ సార్ గారు వచ్చి హక్కును చేర్చుకొని ఓదార్చాడు అంటే మన మందకృష్ణ మాదిగలో ఉన్నటువంటి ఆ యొక్క ఆణిముత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో అని చెప్పి మరొకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈరోజు భారతదేశం అంటే టార్చ్ లైట్తో సమానంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా దిక్కు ఎగజూస్తున్నాయి. భారతదేశంలో మోడీ సార్ ఏం చేస్తాడో, ఈ దేశం ఏ రంగంలో ముందుకెళ్తుందో అనేటువంటి ఒక భావనతో క్రియేట్ చేసి భారతదేశాన్ని ఎక్కడైనా సరే నువ్వు ఎవరు అని అంటే నేను భారతీయుణ్ణి అని చెప్పి గర్వంగా కాలరెగరేసుకునేటువంటి గొప్పతనాన్ని చెప్పాడు. నువ్వు ఏ కులపోడివి అంటే నేను ఫలానా కులపోడిని అని చెప్పుకునేటువంటి సనాతన ధర్మంలో మన భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని చేతి వృత్తుల వారికి నిదర్శనం మన భారతదేశం. ఆ భరతమాత బిడ్డలం, ఆ భరతమాత బిడ్డల్లో మరి ఎవరికి వారుగా మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి చేతి వృత్తులు మనం ముఖ్యంగా చెప్పాలా. ఈ యొక్క మాదిగ సోరులో మాదిగ అనే పేరు ఎక్కడ పుట్టింది అంటే సనాతన ధర్మంలో మాతంగా అనే దేవత నుంచి పుట్టినటువంటి పేరే ఈ మాదిగ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ ఈ యొక్క మాదిగల ఆరాధ్య దైవమైనటువంటి మాతమ్మ గారికి ఈ సందర్భంగా మనందరము కూడా ఒక్కసారి ఆ తల్లిని స్మరించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మధ్య మొన్న ఇంటికి పోయింటే మా ఊరు అర్జనవాడ మాదిగవాడలో కూడా మాదిగపల్లెల్లో కూడా దాదాపు 120 ఇళ్ళు ఉన్నటువంటి మా పెనగలూరు మాదిగపల్లిలో కూడా
పిలిపించి దాదాపు 25,000 రూపాయలు ఆ మాతమ్మ దేవాలయానికి విరాళంగా ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎందువల్లంటే మనతో పాటు అన్ని వర్గాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలు వెనకబడినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో మాల మాదిగ యానాది ఎరికిలి సాకలి మంగలి లంబాడి కోయి ముదిరాజు వైద్య ఒడ్డిర బెరిక నేత గీత బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఒక ఔన్నత్యంలో ఉన్నటువంటి దేశం మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ సందర్భంగా కువైట్లో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు మందకిష్ట మాదిగ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కువైట్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎన్ఆర్ఐ కువైట్ సంఘం అంతా కూడా చక్కగా ఇక్కడ అన్ని పార్టీల వారిని, అన్ని మతాల వారిని ఒక వేదిక మీదకి పిలిపించి, అయ్యా మేము కూడా మీతో పాటు అన్నదమ్ములుగా సోదరులుగా సమానంగా సమాజంలో రాణించేందుకు మాకు మన పవిత్ర దేవాలయమైనటువంటి సుప్రీంకోర్టు మాకు తీర్పిచ్చింది. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని కూడా అన్ని వర్గాలు అన్ని మతాల వారిని కలుపుకొని ఒక చిన్న చిరు సన్మానం ఏర్పాటు చేస్తామయ్యా అని చెప్పి ఈ యొక్క జోసెఫ్ బాబు గారు అయితేనేమి, శెట్టిం ప్రసాద్ గారు అయితేనేమి, మిగతా మిత్రులందరూ కూడా గత 2 రోజుల నుంచి ఫోన్ చేసి, అన్న తప్పనిసరిగా రావాలి, మా జాతికి రావాల్సినటువంటి ఫలాలను, మా జాతికి అందాల్సినటువంటి అన్ని విధి విధానాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఏబిసిడి వర్గాన్ని ఏ యొక్క వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణలో మా జాతికి అందే ఫలాలన్నీ కూడా అందే ప్రయత్నంలో మీరు కూడా 2 మాటలు మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరిచి మందకిష్ట మాదిక్ గారి ఆ పోరాటాన్ని 10 మందిలో, అన్ని జాతుల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో పేరొందే విధంగా చెయ్యాలని చెప్పి ఆహ్వానించినటువంటి మన ఎంఆర్పిఎస్ ఎన్ఆర్ఐ కోవిడ్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఇకపోతే కిష్టన్న ఇంతమందిని మనం కువైట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు వెంకట గారు కానీ, జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ, అదేవిధంగా అన్ని పార్టీ ముస్లిం సోదరులు కానీ, హనీఫ్ గారు కానీ, డ్రైవర్ సంఘం అధ్యక్షులు కానీ, గల్బాబాయ్ సోషల్ మీడియా వారు కానీ, కోయట్ ఆంధ్ర వారు కానీ, ఇలా పెద్దలందరూ సోదరులందరూ వచ్చారు ఈ కార్యక్రమాన్ని. ఖచ్చితంగా ఈ వేదిక సాక్షిగా నేను ఒకటే చెప్తున్నాను, మాదిగ సోదరుల కువైట్లో ఎవరున్నా, ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను చేయగలిగేంత ఈ యొక్క కువైట్లో వాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు ఒక తెలుగు బిడ్డగా, భారతీయుడిగా నేను ఎప్పుడూ ముందుంటానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇకపోతే చివరిగా మరొక మాట కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే ఎంతోమంది మేధావులు ఈ సభకు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆనిముత్యాలే. ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ తక్కువ లేరు. ప్రతి వ్యక్తి ఒక ఆనిముత్యమే. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నేను మా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కువైట్ టీం సభ్యులకు, మందకిష్ట మాదిగ అన్నను ఎప్పుడు కువైట్కి పిలిచినా నా వంతు బాధ్యతగా ఆర్థికంగా కానీ, వీసాల రూపంలో కానీ, ఇంకా ఏ రూపంలో అయినా సరే నేను సహకరించి అన్నకు మద్దతుగా నిలబడతానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మాటిస్తూ, మీరు ఎప్పుడు అన్నను పిలిపించినా 2018లో రావాల్సి ఉన్నాడు, మిస్ అయిపోయాడు. తిరిగి మీ కమిటీ ద్వారా కానీ, మీ యొక్క సంఘం అంతా కూడా గ్రూప్ సభ్యుల ద్వారా ఎప్పుడు కువైట్కి పిలిపించిన అన్నను నా వంతు బాధ్యతగా నేను ముందుండి మీలో ఒక బిడ్డగా, తమ్ముడుగా నేను సహకరిస్తానని మాటిస్తూ, నాకు ఇష్టం సార్. చాలా థ్యాంక్స్ అన్న. ఆనందంతో నిండిపోయింది మీరు మాట్లాడుతుంటే. నిజంగా మా ఆవేదన, మీ ప్రేమ, ఇక్కడ వచ్చిన సోదరుల ప్రేమ నిజంగా వర్ణించడం చాలా కష్టం అన్న. నిజంగా మీరు ఈ దేశానికి రావడం నిజంగా ఇండియా ప్రజలు, మన భారతీయులందరూ చేసుకున్న ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ. థ్యాంక్స్. ఒక 2 నిమిషాలు మాట్లాడతారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి. ఒక 2 నిమిషాలు అంటే వీళ్ళని వరుసగా పిలిచేద్దాం. ఇంకా ఈయన ఒక్కరిని పిలిస్తే వీళ్ళని వరుసగా పిలిచేద్దాం అంటారు.
ఉద్యమం గురించి మందకృష్ణ గారి గురించి మరి క్లుప్తంగా వివరించినటువంటి మురళీ రాయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆయన దళిత బిడ్డలకి ఏ అవసరం వచ్చినా కువైట్లో నా చేతనైనంత మేర సహాయం చేస్తానని మాట కూడా ఇచ్చారు. అందుని బట్టి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మహమ్మద్ హుసేన్ గారు పిహెచ్డి చేశారు. ఈయన గల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ హౌస్లో మేనేజర్గా చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఒక కొన్ని నిమిషాలు మాకు ఇది పూర్తిగా వివరించాలని ఆహ్వానిస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. బొకే తీసుకుంటాం. సాయిబాబు గారు సార్, సాయిబాబు గారు ఎక్కడ రండి సార్. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ ఉపవర్గీకరణ మీద వెలువరించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, దాని అభినందన సభకు ఇవాళ విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, సోదర సోదరీమణులకందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ సమాజంలో అసమానతలకు మూలం చాతుర్వర్ణ వ్యవస్థ. ఇందులో ఉన్నత కులాలకేమో పాలనాధికారం, ప్రతిష్టను కట్టబెట్టారు. తర్వాతి కులాలకు మాత్రం సేవకులుగా చేశారు. ఈ సేవక కులాల్లో కూడా మరికొన్ని తక్కువ రకమైనటువంటి పనులు చేస్తూ ఊర్లలో మాలిన్యాన్ని తొలగిస్తూ వాళ్ళకేమో ఆరోగ్యాన్ని కల్పిస్తూ వాళ్ళు మాత్రం కనీస అవసరాలకు నోచుకోకుండా ఊరి బయటే ఉండిపోయారు. కాలక్రమేణా వారినే దళితులుగా పిలువబడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి నేతృత్వంలో రాజ్యాంగంలో దళితులకు అంటరానిగా పరిగణించే వారి కోసం, ఇతర ఆశ్రిత కులాల కోసం ఎస్సీ ఎస్టీ అనేటువంటి రిజర్వేషన్లను పొందుపరిచి వారి విద్యకు, ఉద్యోగ అవకాశాలకు ఒక అవకాశం కల్పించారు. మాల, మాదిగ, ఇతర ఆశ్రిత కులాలను షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే ఎస్సీగా, ఇతర ఆదివాసీ తెగలను షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్టీలుగా పేర్కొంటూ మూకుమ్మడిగా రిజర్వేషన్లకు అవకాశం కల్పించారు. అయితే 1990లోనే ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీలకు వారి యొక్క సామాజిక స్థితిగతులు, వారి జనాభాను ఆధారంగా చేసుకొని ABCDE అనే వర్గాలుగా విభజించి వాళ్లకు వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఇది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం వర్తింపజేయలేదు. ఫలితంగా ఏం జరిగింది? ఇందులో ఉన్నటువంటి ఉన్నత కులాలు, తక్కువ జనాభా కలిగిన వారు ఎక్కువగా రిజర్వేషన్ల యొక్క అవకాశాన్ని పొందగలిగారు. తక్కువ జనాభా ఉన్నటువంటి ఆశ్రిత కులాలు మాత్రం అలాగే అణగారిన కులాలుగా ఉండిపోయాయి. సహజంగానే వారిలో ఒక అసంపూర్తి అనేది ఉండిపోయింది. ఈ అసంపూర్తి తొలగించాలంటే ఏం చేయాలి? ఎన్నో ప్రభుత్వాలకు వినతులు ఇచ్చారు 1970ల నుంచి కూడా, కానీ ఏ ఉపయోగము లేకపోయింది. ఎందుకంటే తక్కువ జనాభా కలిగిన వారితో ఎక్కువ జనాభా కలిగినటువంటి
మాదిగ మరియు ఇతర ఆశ్రిత కులాలు ఉమ్మడి రిజర్వేషన్ ఫలాలను పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరైనా ఇష్టపడరు. ఉదాహరణగా 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 1,34,00,000 ఉంటే 66 లక్షల వరకు మాదిగల జనాభా, 54 లక్షలు మాలల జనాభా. అయినా కూడా ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరగడం లేదు అనేది ఎంఆర్పిఎస్ వాదన. నిజమేనా? అయితే ఈ రిజర్వేషన్ల యొక్క పోరాట స్థాయి నుంచి ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్ళగలిగింది మాత్రం మన సోదరుడు మందకృష్ణ మాదిగ గారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లారు. దాని పేరే మాదిగ దండోరా. అణగారిన తరగతులు ఉన్నాయి, వారికి కూడా రిజర్వేషన్ల ఫలాలు అందాలి, దానికోసం వర్గీకరణ జరగాలి అని అన్ని రాజకీయ పార్టీలు మరియు సమాజం నుండి కూడా మద్దతు కూడగట్టారు. ఆ పోరాటాల ఫలితమే 1996లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము రామచంద్రరాజు కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎస్సీలలో వర్గీకరణ చేసి అట్టడుగు వర్గాలకు కూడా రిజర్వేషన్లు పొందాలంటే ఏం చేయాలో సూచనలు ఇమ్మని చెప్పింది. 97లో రామచంద్రరాజు గారు నిజంగానే అట్టడిగిన వర్గాలకు, తక్కువ జనాభా కలిగిన వాటి ఎస్సీ సముదాయంలో ఉన్నటువంటి ప్రజలకు రిజర్వేషన్లు కలగాలంటే తప్పకుండా ABCD అని వర్గీకరణ చేయాల్సిందే అని వారు ఒక సూచన ఇచ్చారు ప్రభుత్వానికి. ఆ సూచనను అనుసరించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఏ కేటగిరీలో రెల్లి అనుబంధ కులాలకు 1%, బి కేటగిరీలో మాదిగలు అనుబంధ కులాలకు 7%, సి కేటగిరీలో మాలలు అనుబంధ కులాలకు 6%, డి కేటగిరీలో ఆది ఆంధ్రులు వారి ఆశ్రిత కులాలకు 1% ఇచ్చి మొత్తం 15% ఏదైతే రాజ్యాంగం కల్పించిందో దానికి అనుగుణంగా వర్గీకరణ చేశారు. అయితే ఈ 4 కేటగిరీల్లో ఉన్నటువంటి ఒక వర్గమే ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించి సుప్రీం కోర్టుకి వెళ్ళింది, న్యాయస్థానాలను ఆశ్రయించింది. తత్ఫలితంగా ఏం చేశారు? రాజ్యాంగ ప్రకరణ 341(1) ప్రకారం సజాతి కులాలన్నింటినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఎస్సీ రిజర్వేషన్లని ఇచ్చారు. కాబట్టి వీటిని మళ్ళీ వర్గీకరించడానికి రాష్ట్రాలకు అధికారం లేదు అని ఒక నిర్ణయంతో హైకోర్టు ఈ రిజర్వేషన్లు కొట్టేయడం జరిగింది. కానీ మళ్ళీ పోరాటం చేయటం వల్ల 1997లో ఎస్సీ హేతువాద క్రమబద్ధీకరణ చట్టము అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది 2004 వరకు జరిగింది. అయితే 2004లో ఈవి చెన్నయ్య అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేయటం వల్ల ఆ హైకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇస్తూ ఈ రిజర్వేషన్ల యొక్క వర్గీకరణను కొట్టేసింది. అయితే ఈ రిజర్వేషన్లను ఎప్పుడైతే కొట్టేశారో అది ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ వర్గాలకు మాత్రమే కాకుండా పంజాబ్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే 1975లోనే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీలలో మెహజబీ మరియు బాల్మీకి అనే కులాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసింది, గవర్నమెంట్ ఆర్డర్ జీవో. కానీ దాన్ని కృష్ణపాల్ సింగ్ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి తీర్పును ఉదాహరణగా ఉదహరిస్తూ ఆ కేసును కొట్టేయడం జరిగింది. అయితే పంజాబ్ ప్రభుత్వము మళ్ళీ చట్టాన్ని గవర్నమెంట్ ఆర్డర్ను సవరణ చేసి ఇంకొక బిల్లును పాస్ చేసింది. కాకపోతే దాన్ని కూడా 2010లో దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ అనే కేసు ద్వారా ఇదే కేసు 2004ను ఉటంకిస్తూ కొట్టేయడం జరిగింది. అయితే పంజాబ్ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అనుసరించడం అభిలషణీయం కాదని సమాజంలో అందరూ కూడా ఒక సునిశ్చిత అభిప్రాయానికి వచ్చారు.
దాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ను మేము పాటించము అని. ఈ సందర్భంగా తీర్పునిస్తూ చంద్రచూడ్ గారు ఒక పరిశోధనా పత్రంలోని కొన్ని అంశాలను ఉదహరించారు. 2016లో రయీస్ ముహమ్మద్ అనే వ్యక్తి సమర్పించిన పరిశోధన పత్రంలో ఆయన పేర్కొన్న అంశాలను ఏ బిగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఒమిషన్స్ డిస్క్రిమినేషన్ అమాంగ్స్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నటువంటి విషయాలను అందులో ఉదహరించారు. అయితే కేవలం ఈ ఎస్సీ వర్గీకరణ జరిగి ఉద్యోగాలు లేకపోతే ఉన్నత స్థాయి చదువు పొందటమే మాత్రమే ఉద్దేశం కారాదు. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఆ మనిషి యొక్క తల్లిదండ్రులు పాటించే మతము కులమే అతనికి వారసత్వంగా వస్తాయి. ఇదే చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వ్యాఖ్యానించారు. సమాజంలో గౌరవంతో ఉన్నతమైనటువంటి వృత్తి చేసుకునేటువంటి అవకాశము అందరికీ ఉండాలి అనేటువంటిది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలయ్యి వాటి ఫలాలు అందులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అందాలని ఆశిస్తూ చివరగా ఒక చిన్న విషయం మనవి చేసుకొని నా ప్రసంగాన్ని ముగిస్తాను. 1996లో రాష్ట్ర స్థాయిలో చారిత్రాత్మకంగా వర్గీకరణ చేసింది. 2024 సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోసారి చారిత్రాత్మకమైనటువంటి వర్గీకరణ చేయబోయేది కూడా 2 సార్లు కూడా మా ప్రభుత్వమే అధికారంలో ఉండాలి అనేది మనందరూ గమనించాల్సింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు దాని అవసరతను గురించి వివరించిన మొహమ్మద్ హుసేన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. పెద్దలు క్షమించాలి, సమయం మన దగ్గర తక్కువగా ఉంది. గల్ఫ్ బాబాయ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నామండి. ఓకే అండి. అలాగండి. కోడూరి వెంకట్ గారు గల్ఫ్ కోడూరి వెంకట్ గారు గల్ఫ్ కౌన్సిల్ యూటీఎఫ్ కన్వీనర్ అండి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ఒక్క నిమిషం ప్రసాద్ దగ్గర ఈరోజు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి దళితుల మీద జరిగినటువంటి ఒక దమనకాండకు వ్యతిరేకంగా ఏదైతే మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఆ పోరాట ఫలితంగా అందినటువంటి ఫలాలను ఆస్వాదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడేటప్పుడు, ఒక కులం గురించి మాట్లాడేటప్పుడు
ఒక సున్నితమైనటువంటి ఈ అంశాలని మనం మాట్లాడేటప్పుడు సమాజంలో మన యొక్క పాత్ర, మనం నిర్వహించుకోవాల్సినటువంటి ఆచరణాత్మకమైనటువంటి అభివృద్ధి కోసం వీరు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడాలే తప్ప కేవలం తమ కులం కోసం అన్యాయం జరుగుతుంది, లేకపోతే వేరే కులాలకి ఎక్కువ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక అనైతికమైనటువంటి ప్రశ్నల కంటే కూడా ఒక శాస్త్రీయ కోణంలో వారి కులాలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయటం, న్యాయపరంగా హక్కులు సాధించడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టే వీరికి మద్దతుగా నిలబడటానికి ఒక అగ్ర కులాలకి చెందినప్పటికీ కూడా ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి ప్రధానమైన కారణం సామాజిక రుగ్మతల నుంచి ఈ సమాజాన్ని కాపాడుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకునే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగానే ఈ సభకు నేను వచ్చానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 1995లో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి మొదటి పోరాటం రోజు హైదరాబాదులో మాదిగ దండోరా జరిగితే అదే రోజు నేను ఒక కార్మిక నాయకుడిగా హైదరాబాదు వెళ్ళడం జరిగింది నల్గొండ నుంచి. ఆ రోజు చూసినటువంటి ఈ పోరాటం, వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ యొక్క జరిగిన నష్టం ఏంటి, ఆ రోజున అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారు అనేటటువంటి ఆలోచన ఆ రోజు నాలో కలిగింది. కానీ 1974 ఇందాక హుస్సేన్ గారు చెప్పినప్పుడు, అప్పుడు జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడే ఈ దళితుల్లో మాదిగ వర్గానికి జరుగుతున్న అన్యాయం మీద 1974లోనే పోరాటం చేయటం జరిగింది, మందకృష్ణ మాదిగ గారి కంటే ముందే. కానీ ఆ తర్వాత ఆ పోరాటం యొక్క ఫలితాలు అందుకోలేకపోవటం, తర్వాత ఆ పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం మందకృష్ణ మాదిగ గారు ముందుకు రావటం, వీరి యొక్క పోరాటాలను అర్థం చేసుకుని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం అనుమతించి ఆ రోజున జీవో తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ రోజున జస్టిస్ పున్నయ్య ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్పగలను. ఆ రోజున జీవో తీసుకొస్తే ఈ జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళితే ఆ హైకోర్టు అది కొట్టివేస్తే ఆ తరువాత ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటానికి న్యాయంగా ప్రభుత్వ పరంగా అండగా నిలబడింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఆ జీవోను కొట్టివేయటం, తర్వాత చట్టాలను తీసుకురావటం, తర్వాత మరలా ఏదైతే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు రామచంద్ర కమిషన్ ద్వారా ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కేఆర్ నారాయణన్ గారి యొక్క అనుమతితో అలనాటి భారతదేశ రాష్ట్రపతి ఆ తర్వాత చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని కూడా సవాల్ చేస్తే తర్వాత సుప్రీంకోర్టులో ఇది రాష్ట్రాల పరిధికి సంబంధించిన అంశం కాదు అని చెప్పేసి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందనేటటువంటి ఒక ఆలోచనతో ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అన్యాయంగా ఏదైతే ఉపకులాల యొక్క నిష్పత్తి ప్రకారం కానీ ఆర్థికంగా సామాజికంగా వారికి జరిగినటువంటి అన్యాయానికి ఏదైతే జరిగిందో, వెనుకబడిన వర్గాలకి ఏదైతే విభిన్నమైనటువంటి తరగతులు వర్గీకరణ చేశారో ఆ రకంగానే ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటి మీ యొక్క పోరాట ఫలితం. అలాగే రెల్లి కులస్తులకి 1% కానీ, మాదిగ కులస్తులు ఉపకులాలకి 7%, మాల కులస్తులు వారి యొక్క ఉపకులాలకి 6%, అలాగే 6%, అలాగే ఆది ఆంధ్ర ఇటువంటి వాళ్ళకి 1% ఇవ్వటం అనేది సముచితం అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మనం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పుకు అనుగుణంగా ఈ రోజున ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు, అలాగే ఇందాక మన సోదరుడు చెప్పినప్పుడు అలనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఈనాడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా
మాదిగ సోదరులకి ముఖ్యంగా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తే తెలంగాణలో మేము అడుగు పెట్టనేమని చెప్పేసి ఏదైతే పెత్తందారులు పటేల్ పట్వారీ వ్యవస్థని అలనాడు రద్దు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగుపెట్టమని అడ్డుకుంటే నేనున్నా మీరెవరు అడ్డుకోవడానికని ముందుకొచ్చి నిలబడింది మందకృష్ణ మాదిగ గారు. ఆ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ సమాజంలో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. శాస్త్రీయ కోణంలో గత 7 పదులు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా వెనుకబడటానికి కారణాలేంటి? ఎందుకు ఈ రిజర్వేషన్ మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటటువంటి శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసుకుని దానికి అనుగుణంగా మీరు ముందుకెళ్తారని చెప్పేసి మనసా వచ్చా కర్మన భావిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కువైట్లో ఉన్న మన మాదిగ సోదరులందరికీ కూడా మనసా వాచా కర్మన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కోడూరు వెంకట్ గారికి ధన్యవాదాలండి. అలాగే గల్ఫ్ బాబాయ్ గారు కూడా కాసా గిరి గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నామండి. రాజన మూర్తిరా ఒకసారి పర్లేదురా ప్రసాద్ రాజన రారా పర్లేదురా బాబాకి ఆ బ్రదర్ ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి మరియు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో పెద్దలు ఏమాత్రం మిగల్చలేదు మనకు మాట్లాడేదానికి, అన్ని విషయాల్ని చాలా వివరంగా వివరించారు. సో కాబట్టి మనం ఎప్పుడు మైక్ మీద కొంచెం వీకే, ఫోన్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో దయచేసి అందరికీ ఈ కార్యక్రమానిలో భాగస్వామ్యం చేసిన మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గల్ఫ్ బాబాయ్ గారు. థ్యాంక్ యూ అండి. అలాగే గౌరవనీయులు మహమ్మద్ హనీఫ్ గారు, ప్రాజెక్ట్ మేనేజర్ హసన్ అబ్దుల్లా అనుకో ముస్లిం కమ్యూనిటీ అసోసియేషన్ కువైట్ అని, వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బొకే ఇచ్చి రమేష్ టైం లేదు రా రమేష్. రమేష్ గారు ఒకసారి తొందరగా టైం లేదు సార్, ప్లీజ్ సార్, టైం లేదు, రావాలి ఒక్క నిమిషం. రమేష్ గారు అదిలే పడిపోయి ఓకే ప్రసాద్, నువ్వు సరిగా లేవంట, నువ్వు సరిగా ఓకే. థ్యాంక్ యూ సార్. మాట్లాడు.
మైకుల్లో ఏదో ఒకటి కొంచెం సంథింగ్ ఇస్ తరతరాలుగా వివక్షకు దోపిడీకి గురైన నా సోదరుడు ఈరోజు ఒక జడ్జిమెంట్ ద్వారా తమ హక్కులను సాధించుకోవచ్చు అనే ఒక సంతోషంతో ఏర్పాటు చేసిన ఈ సభకి సామాజిక నేతలు, రాజకీయ నేతలు, అలాగే మహామహులందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారికి అభినందనలు తెలియజేయడానికి మీరందరూ వచ్చారు. మీకు అందరికీ నా తరపున నమస్కారము. అలాగే ఈ సోదరులు ఈరోజు ఒక చిన్న సన్మాన సభ లేదా ఆ విజయోత్సవ సభలాగా ఈ కార్యక్రమం నడుపుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రిజర్వేషన్లు అనేటివి రాజ్యాంగపరంగా వారికి ప్రసాదించిన హక్కులు. అవి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి స్వతహాగా సంబంధించినవి, వాళ్ళు స్వతహాగా చెందవలసినవి వాళ్ళ హక్కుల్ని. ఈ హక్కులు వేరే వాళ్ళ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ఇవ్వాల్సిన అవసరము లేదు, లేదా వారి నుంచి ఏమీ దోచుకోవడము లేదు. అందరికీ సమాన అవకాశాలు అభివృద్ధి ఫలాల్లో కానీ, అలాగే ఈ సామాజిక వ్యవస్థల్లో కానీ, విద్యాలయాల్లో కానీ, అలాగే ఆర్థిక వనరుల్లో కానీ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందడం కోసం, వారికి సరైన అవకాశాలు ఇవ్వడం కోసం ఈ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. అవి ఎవరి హక్కుల్ని లేదా ఎవరి ఆస్తుల్ని దోచుకోవడం కాదు. అది వాళ్ళ శ్రమ చేసి వాళ్ళు సాధించుకునేందుకు అవకాశం ఇవ్వండి అని మాత్రం అడుగుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ అనేటివి వాళ్ళు వెనకబడి ఉన్నారు, తరతరాలుగా వాళ్ళు అణిచివేయబడ్డారు, వారి ఊరికి వెలివేయబడ్డారు, వాళ్ళకి సరైన అవకాశాలు, విద్యా అవకాశాలు, అలాగే ఆర్థిక సామాజిక హక్కులు, అవకాశాలు ఇవ్వలేదు. వాళ్ళు పూర్తిగా కుల వివక్షకు, సామాజిక వివక్షకు గురయ్యారు. కాబట్టి ఈనాడు వాళ్ళని కూడా మనతో పాటు మన అభివృద్ధి ఫలాల్లో వాళ్ళని సమానంగా ఎంచుతూ వాళ్ళని ఆత్మగౌరవంతో డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్తో ఒక రెస్పెక్టబుల్ లైఫ్ గడిపే అవకాశాన్ని కల్పించాలని రాజ్యాంగం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కానీ కొన్ని స్వార్థపర శక్తులు లేదా కొన్ని విదేశీ శక్తులు లేదా ఇతర శక్తుల వల్ల ఇవి ఈనాటికి కూడా అందరికీ సమానంగా అందడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం, శోచనీయమైన విషయం. అలాగే రిజర్వేషన్లు ఇచ్చారు, కానీ ఆ రిజర్వేషన్లో కూడా కొంతమందికి కొన్ని అణగారిన, పూర్తిగా వెనకబడిన లేదా అధికంగా వెనకబడిన వారికి ఈ ఫలాలు అందడం లేదు. దానికోసమే సబ్ డివిజన్ అవసరము, ఉపవర్గీకరణ అవసరం అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 సంవత్సరాలుగా ఉద్యమ రూపంలో దాన్ని ముందుకు తీసుకొస్తే కానీ జనాలకు అర్థం కాలేదు. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు కోర్టుల ద్వారా లేదా రాజకీయ శక్తి ప్రాబల్యం ద్వారా. ఈనాడికైనా కానీ కనీసం కోర్టులు రాజ్యాంగాన్ని సరిగా అర్థం చేసుకొని వారి హక్కులు వాళ్ళని కల్పించే విధంగా ఈ జడ్జిమెంట్ రావడము అందరికీ సంతోషదాయకము. అలాగే కేవలం ఈ రిజర్వేషన్ల ద్వారా కొంతమంది కొన్ని ఆర్థిక అవకాశాలు లేదా విద్యా సంస్థల్లో అవకాశాలు, చదువుకునే అవకాశాలు రావచ్చునేమో, కానీ వారి సమస్యకి పూర్తిగా పరిష్కారం కాదు. ఇది పాక్షిక పరిష్కారమే, సాపేక్షమైన పరిష్కారమే, కొంతకాలం మాత్రమే. కొంతమంది అధికులు, ధనికులు కావచ్చు, కొంతమంది సమాజంలో కొంచెం గుర్తింపు పొందవచ్చునేమో, కానీ వాళ్ళ ఈ ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ సమస్య మాత్రం మూల సమస్య అలాగే ఉంది. అదే ఆత్మగౌరవం, అదే డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆనరఫుల్గా, గౌరవప్రదంగా సమాజంలో అందరితో సమానంగా, సమాన హక్కులు, వివక్షకు గురి కాకుండా బ్రతికే స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కోరుతున్నారు. ఆ గౌరవాన్ని సాధించుకునే దిశగా నా సోదరులందరూ కూడా ఇంకా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ఆ ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా వారి సమస్యని సాపేక్షంగా, సాదరంగా అర్థం చేసుకొని వాళ్ళకందరికీ సహకరించవలసిందిగా కోరుతూ, ఆ సహకారంలో నేను కూడా నా వంతుగా నేను ఎల్లప్పుడూ మీకు సహకారంగా ఉంటానని మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జజాకుముల్లా ఖైర్. సలాం అలైకుం.
పవర్ స్టార్ నాసర్ గారిని జనసేన ఎన్ఆర్ఐ టీం వారు ఓ 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉండండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతు. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళు అందరికీ చాలామంది పేర్లు నాకు తెలియవు, క్షమించండి. కొంతమంది పేర్లు మాత్రం తెలుసు. అన్న మా జీలకర్రమూలని నేను వచ్చి దాదాపు ఒక 5 సంవత్సరాలు అయింది. అన్నని ఇదే చూడడం నేను మొదటిసారి. అలాగే మా గిరిఫ్ బాబాయ్ గారు కూడా మాకు బాగా పరిచయం. తర్వాత చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను. అంతే. అందరికీ మనస్ఫూర్తిగా అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు. అలాగే మా మస్తాన్ గారికి థ్యాంక్ యూ. విషయానికి వస్తే బలహీన వర్గాలకి ఒకలాగా, బలమైన వర్గాలకి ఒకలాగా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట మన దేశంలో. విషయానికి వస్తే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వాళ్ళకి చట్టాలు ఒకలా ఉంటాయి, వేరే వాళ్ళకి ఇంకోలా ఉంటాయి అన్నమాట. మన రీసెంట్గా మనం కలకత్తాలో ఒక అమ్మాయి గురించి చూసాం, మనం సోషల్ మీడియాలో చూసాం. రకరకాలుగా కథనాలు వచ్చినాయి. అదేంటంటే ఆ కేసుని చేస్తూ ఉన్నారు. ఇలాంటి మన దేశంలోనే బాగా ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే సందర్భం కాదు ఇది, కానీ ఏంటంటే సమయం వచ్చింది కాబట్టి ఇది ఒక దీంట్లో నేను మాట్లాడాల్సి వస్తుంది. అసలు నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ మాట్లాడేది అనుకోటి. విషయానికి వస్తే మన దేశంలో జరిగే అంత అత్యాచారాలు వేరే ఎక్కడ జరగవు. ఇక్కడ నిజంగా వేరే చోట ఎక్కడ జరగవు, కానీ మన దేశంలో మాత్రం చాలా ఎక్కువ జరుగుతాయి. ఎందుకు అంటే ఇక్కడ బలమైన రాజకీయ నాయకులు ఒక ఎత్తైతే బలహీన వర్గాలకి ఇంకోలా ఉంటుంది అన్నమాట. బలమైన వర్గాలకి చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి, కానీ బలహీన వర్గాలకు మాత్రం చాలా బలహీనంగా పనిచేస్తాయి అన్నమాట. ముఖ్యంగా అత్యాచారాలు జరిగినప్పుడు, అంటే ఈ అత్యాచారాలు జరిగినప్పుడు చాలామంది, అంటే ప్రతి కులంలో జరుగుతుంటాయి, కానీ ఏంటంటే హైలైట్ అయ్యేది ఏంటంటే ఒక ముంబైలో నిర్భయ, అలాగే హైదరాబాద్లో దిశ. ఈ 2 మాత్రమే కనిపిస్తున్నాయి మనకు. ఈ 2 మాత్రమే కనిపిస్తుంది, కానీ కనిపించినవి చాలా ఉన్నాయి. సరే, వీళ్ళ విషయానికి వస్తే మన మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క వర్గీకరణ కోసం దాదాపు ఆయన చాలా కష్టపడ్డారు, చాలా బాధలు పడ్డారు. అంటే ఈ విషయం అంటే అత్యాచారాల గురించి ఒక మాట్లాడుకొని వస్తే ఈ వర్గీకరణ కోసం నాకు కొంచెం, అంటే దానిపైన కొంచెం అవగాహన ఉంటే ఇంకొంచెం బాగుండేది. నాకు తక్కువ అవగాహన ఉంది, నాకంటూ తక్కువ అవగాహన ఉంది. తక్కువ అవగాహన ఉన్నప్పుడు దాని గురించి తక్కువ మాట్లాడడం చాలా బెటర్. విషయానికి వస్తే ఎస్సీ కులాన్ని వర్గీకరణ చేయాల్సిందని చేసి తీరాల్సిందేనని చెప్పి మొండుపట్టు విజయం సాధించిన మన మందకృష్ణ గారు మంచి విజయం సాధించారు. బలహీన వర్గాల్లో కూడా వారి జీవితాల్లో మనం మార్పు రావాలి, వాళ్ళకి సరైన గౌరవం ఉండాలని చెప్పి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. దాదాపు 30 సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉన్నారు మందకృష్ణ మాదిగ గారు. రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట, ఒక ఫ్రీడమ్ ఫైటర్. 30 సంవత్సరాల పోరాటం చేసిన ఆయన గెలిచి మిమ్మల్ని అందరినీ ఒక మెట్టు ఎక్కించిన మన మందకృష్ణ గారిని ప్రతి ఒక్క సోదరుడు సోదరి మనులారు ఆయనకి నిజంగా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పోరాట స్ఫూర్తి కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న మన మందకృష్ణ మాదిగ గారికి కలనాడకు 30 ఏళ్ళు పట్టింది. చిరస్థాయిలో మరొక అంబేద్కర్ గారులా ఆయన చరిత్రలో పాఠాలు చెప్పుకుంటారు ఖచ్చితంగా.
చరిత్రలో ఆయన మాత్రం గుర్తించుకుంటారు. మన తరం చెప్పుకోలేకపోయినా మన తరంలో వెనకాల ఒక మాట ముందు ఒక మాట. మన వర్గాల్లో కూడా కొంతమంది ఉంటారబ్బా, అందరూ ఒకలా ఉండరు, వెనకాల కూడా ఇంకోలా ఉంటారు అన్నమాట. అంటే ముందుగా చక్కగా మాట్లాడేసి వెనకాల గోతులు తెసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది స్నేహంలో అయినా సరే, మతాల్లో అయినా సరే, వేరే దాంట్లో అయినా సరే వెనకాల ఒక మాటలు మాట్లాడడం చాలా ఉన్నారు. అక్కడ ఏ తడికి ఆ తడి అంటారు కదా, సంథింగ్ ఏదో ఉంది. అది ఆయన్ని ఇంత కష్టాలు పెట్టినా సరే, ఎన్ని బాధలు పెట్టినా సరే, ఎంతోమంది మీకోసం ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే, రొమ్ము చూపించి ఎదురుపడిన దమ్మున్న నాయకుడు ఎవరంటే మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే నేను చాలాపు ఒక 5 సంవత్సరాలు చూడలే, 10 సంవత్సరాలు చూడలే, 30 సంవత్సరాలు మీ యొక్క జాతి కోసం పోరాడిన ఒకే ఒక్క వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. చివరిగా చిన్న మాట ఏంటంటే, అలాంటి వ్యక్తి మీ యొక్క మాదిగ జాతులు పుట్టడం మీరు చేసుకున్న పెద్ద అదృష్టం. అది నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడాను. దీంట్లో ఎక్కువ తక్కువలు అయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అలాగే నా ముస్లిం సోదరులందరికీ మరొకసారి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అలాగే జోహార్ అమరవీరులకు, జై మాదిగా, జై జనసేన, జై హింద్, జై పవర్ స్టార్, లవ్ యూ. అస్సలాము అలైకుం అన్న. చాలా థ్యాంక్స్ అన్న. నిజంగా ఒకసారి మీరు మాట్లాడుతుంటే రియల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంది. అలాగే పవర్ స్టార్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో రియాలిటీగా చూపించిన అన్నగారికి మరొకసారి మా కృష్ణ గారి తరపున, మాదిగ జాతి తరపున హృదయపూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అన్న. మాకందరికీ వెలుగులేంది మరో అంబేద్కర్ అని చాలా మా మనసులో చాలా సంతోషపెట్టేవాళ్ళ. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి. మన థ్యాంక్ యూ సార్ జనసేన నాయకులు. అలాగే నాగేశ్వర తిరుపతి గారు, రాజు గారు, ఎన్ఆర్ఐ టీడీపీ బీసీ అధ్యక్షులు, వారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడా ఇది ఉన్నాయి. ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాసులకు మరియు వివిధ పార్టీల ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభకు నన్ను ఆహ్వానించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాలంటే ఈ విజయోత్సవ సభ ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే అది ఎన్నో దశాబ్దాల కళ, అంటే 30 సంవత్సరాల కళ అన్నమాట. కాబట్టి ఇది ఏం ఆషామాషిగా వచ్చింది అయితే కాదు. ఎన్నో బలిదానాల ప్రతిఫలమే ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ. ఎంతోమంది బలిదానాలు ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కొందరు అనుకుంటారు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మాదిగి మాలలకు మాత్రమే ఈయన రాజ్యాంగం రాశాడని. అది చాలా తప్పు. ఇంకపోతే ప్రతి ఒక్క కులానికి
ప్రతి ఒక్క వర్గానికి ఈ యొక్క రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే భారతదేశంలో ఉండేవాళ్ళకే కాదు, ఇతర దేశస్తులు కూడా భారతదేశంలోకి వస్తే వాళ్ళకు కూడా హక్కులు ఉండాలని ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ను మనం మరొకసారి స్మరించుకుందాం. ఇంకపోతే మన మందకృష్ణ మాదిగ గారు, ఈ యొక్క మాదిగ అనేది ఒక బ్రాండ్గా ప్రతి ఒక్కరూ పేరు వెనకల చేర్చుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ మందకృష్ణ మాదిగ గారు. ఆయన యుగానికి యుగ పురుషుడు అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే యుగానికి ఒక్కరే జన్మిస్తారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళల్లో మన మందకృష్ణ మాదిగ గారు అని చెప్పేసి నేను మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి రాజు గారు. బాలరెడ్డి చౌదరి గారు కూడా 2 మాటలు మాట్లాడాలి. ఆయన ఎన్టీఆర్ సేవా సమితి కువైట్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మందకృష్ణ మాదిగ అంటే ఒక వ్యక్తి కాదు, అతను ఎంతో మన మాదిగల కోసం కష్టపడిన వ్యక్తి. అతను లేకపోతే మనం కనుమరుగయ్యే రోజులు కూడా ఉన్నాయి. అతను ప్రయాణించి చేసిన కృషి ఇప్పటికి ఫలించింది. అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాసి మన కులాల కంటికి కూడా భారతదేశాన్ని